టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వైరల్ అవుతున్నటువంటి తన వీడియోల మీద స్పందించారు, తన ఫోటోల మీద స్పందించారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు నావేనని చెప్పి ఆయన అంగీకరించారు. బట్ అవి 20-30 సంవత్సరాల కిందవని, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బయటకెళ్తే తప్పేంటి అని చెప్పి, అందులో ఏం వల్గారిటీ ఉంది, అందులో ఏం తప్పు ఉంది అని చెప్పి, వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి ఈ విధంగా రచ్చ చేయడం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడుతూ, అందులో మీరు చూడండి ఏం తప్పు ఉంది, అయితే ఈ గాడిదలో 1-2 ఎడిట్ చేశారు అని చెప్పి అంటున్నారు మధ్యలో. అవి తనవే అన్నారు. ఒక వీడియో ఏదో హగ్ చేసుకున్నది ఒకటి ఉంది కాబట్టి, మరి అటువంటివి ఏదన్నా కనుక అభ్యంతరకరంగా ఉంటే అది ఎడిట్ చేశారంటున్నారు. ఆ వీడియో, ఆ ఫోటోలు అవి మాత్రం నావే అని చెప్పి అంటున్నారు. ఫైనల్గా అవి తనవేనని చెప్పి క్లెయిమ్ చేసినట్లే. అలా క్లెయిమ్ చేస్తూనే అటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాడు వీడు పనికిమాలినోడు, కడుపుకు అన్నం తింటాడా, నీకు నా కథ ఏందో చూపెడతా, నీ బాగోతలన్నీ బయట పెడతా, నాకు మీడియా ఉంది, నేను కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తాను, నీ సంగతి తేలుస్తా, నీ కొడుకు నిరికిస్తా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు చెప్పినారు కాబట్టి నేను ఆగినాను, నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి వరుస పెట్టి ఆయన్ను తిడుతూ ఉన్నారు. అన్ని వరుస పెట్టి ఆయన తిడుతూ ఉన్నారు. బట్ ఇందులో ఏం వల్గారిటీ ఉంది అని అయితే అంటూ ఉన్నారు. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు వీళ్ళ సంగతి తేలుస్తారు అని. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం సంగతి ఎవరు తేల్చేది? బహుశా ఇవి వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవరైనా రికార్డ్ చేస్తే అది ఖచ్చితంగా తప్పు కావచ్చు. అట్లా రికార్డ్ చేసినందుకు చర్యలు తీసుకుంటారేమో, రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు అని. వాళ్ళ అనుమతి లేకుండా రికార్డ్ చేశారు కాబట్టి, అనుమతి లేకుండా ఎవరి ఫోటో ఎవరి వీడియో తీయకూడదు, దాని మీద చర్యలు తీసుకుంటారేమో. బట్ ఒరిజినల్ అని చెప్పి తానే అంగీకరించారు కదా. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళ ఫోటోలు కానీ బయట పెట్టేశారు అని చెప్పి కూడా తానైతే చెప్పారు కదా. మొత్తం మీద అది అవి కరెక్ట్ అని చెప్పి ఓన్ చేసుకున్నారు. అందులో ఏమీ ఫేక్ కాదు, డీప్ ఫేక్ కాదు అని. మరి ఇంతవరకు అవి డీప్ ఫేక్ అని అది ఇది ఆయనకు మద్దతుగా మాట్లాడినారు. సరే, అది వాళ్ళ రాజకీయ ప్రయోజనం, వాళ్ళు సొంతగా ఓన్ చేసుకోవాలి కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటూ ఉంటారు. అందులో ఏం వల్గారిటీ ఉంది, అందులో ఏం తప్పు ఉంది అని అంటూ ఉన్నారు. బేసిక్గా అప్పుడు పృథ్వీ ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా ఉన్నప్పుడు జస్ట్ ఆడియోనే వెనక నుంచి వాడేసుకోవాలని ఆడియోకి ఆయన పంపించేశారు. అది నైతికత, పంపించేశారు. ఇప్పుడు నేను అసలు ఈ సీట్ నుంచి వెళ్ళను, ఏం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే తప్పేంటి, దాన్ని పట్టుకొని దానివల్ల ఎవరికి ప్రయోజనం, ప్రజలకు నష్టమా, ప్రజలకు కష్టమా, ఎవరికి నష్టం వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు. మరేమో మీ ఛానల్లో కూర్చున్న వాళ్ళను, మీరు ఇన్ని రోజులు ఛానల్ నడిపారు కదా, మిమ్మల్ని అడగాలి. ఏమి లేకున్నా కొన్ని బూత్ ఛానళ్ళు, బూత్ మనుషులు అని చెప్పి రకరకాలుగా మీ వాళ్ళే కదా సార్ ఎదురుదాడి చేసింది. అప్పుడు ఏరియా వాళ్ళ మీద ఎదురుదాడి చేయకుండా ఉంటే వ్యక్తిగతం ఎవరికి నష్టం వచ్చింది అని చెప్పి అడిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఇంకో మాట అన్నారు, ఏం నా కుటుంబ సభ్యులు ఎవరైనా అబ్జెక్ట్ చేశారా, పోనీ ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా అబ్జెక్ట్ చేశారా, ఎవరైనా కంప్లైంట్ చేశారా, మీకు వచ్చిన నొప్పి ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి అని. మరి ఇంతకుముందు కానీ అదే ప్రిన్సిపల్ వర్తించదా మీకు? మీరు మీడియా నడిపినప్పుడు, మీరు కరెక్ట్గా చేసినప్పుడు మీకు వర్తించదా? మీరు ఇది కరెక్ట్ అన్నప్పుడు ఎదుటోళ్ళ మీద దారుణంగా కథనాలను ప్రసారం చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ లాజిక్ అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒకే లాజిక్ అప్లికేబుల్ అవ్వాలి కదా. అసలు హైలైట్ వీళ్ళ ఛానల్ రిపోర్టరే అనుకుంటారు. అక్కడి నుంచి ఒక ప్రశ్న అడిగాను. బహుశా ఆయన అడిగిన ప్రశ్న చూసిన తర్వాత ఒక రిపోర్టర్లందరూ కలిసి ఆయనకి ఏమైనా కనుక ఎక్కడో దగ్గర విగ్రహం పెట్టాలనిపించింది. ఇది మీరు హిందూ ధర్మం మీద దాడిగానే చూస్తున్నారు. ఈయన వీడియోలు బయట పెట్టడం అంట, ఈయన ఫోటోలు బయట పెట్టడం హిందూ ధర్మం మీద దాడిగానే చూస్తున్నారని చెప్పి జర్నలిస్ట్ అడిగితే, అవును ముమ్మాటికి హిందూ ధర్మం మీద దాడిగానే ఇది, నేను ఇక్కడ అన్యమతస్తులు ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నా, ఎప్పుడుదో రూల్ అది, వెళ్ళిపోవాలని చెప్పాను, అందుకే ఇది నా మీద దాడి, నేను అట్లా చెప్పినాను కాబట్టి ఇది హిందూ మతం మీద దాడి చేస్తున్నారు అంటున్నారు. ఈయన సమాధానం అసలు ఆశ్చర్యం. ప్రశ్న అడిగారు చూడండి జర్నలిస్టు. ఏమన్నా కనుక అందరూ జర్నలిస్ట్ సంఘాలు ఏమన్నా కరెక్ట్గా మెయిన్ ప్లేస్లో చూసి ఆయనకి ఏమైనా ఒక విగ్రహం అన్న పెడితే బెటర్ అనుకుంటాను. ఎందుకు ఇట్లాంటివి జర్నలిజం ఎందుకు మీకు? మళ్ళీ మైకులు పట్టుకొని వరకు ఎగేసుకొని పోతూ ఉంటారు. సో మొత్తం మీద అయితే క్లియర్ కట్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి సుక్కలు చూపెడతారట, వైవి సుబ్బారెడ్డి గారికి సుక్కలు చూపెడతారట, ఇక నా తడాకా చూస్తారంట, దీని అవ్వ తగ్గేదేలే అంటున్నారు. అయితే హైలైట్ ఇంకా ఈ పనికిమాలినాడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాడు వీడు అని చెప్పి పనికిమాలినాడు అంటే, నువ్వు ఎవరు రాజీనామా చేయాలా, నువ్వు ఎవడు రాజీనామా చేయడానికి నువ్వు ఏమైనా ఇచ్చావా నాకు ఈ చైర్మన్ పదవి అని. ఆయన ఇచ్చేటట్లయితే రాజీనామా చేయమని ఎందుకు చెబుతారు? పంపించేస్తారు కదా. ఆయన ఇచ్చేటట్లయితే ఎందుకు? ఆయన ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేయండి, నైతికత ఫాలో అయ్యి నైతికతను
ఫాలో అవుతూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆయన మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నట్ట, పని పాట ఏమీ లేదు, వేస్ట్గా తిడుతూనే ఉన్నారు. సో అల్టిమేట్గా ఈ వచ్చిన వీడియోల్లో ఈ ఫోటోల్లో తప్పేముంది అన్నది టీటీడీ చైర్మన్ గారి ప్రశ్న. వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అన్నది ప్రశ్న. దానివల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏంటి అన్నది ప్రశ్న. దానివల్ల ఎవరికేం ఇబ్బంది అయింది అనేది ప్రశ్న. ఏం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టూర్లకు పోమా అన్నది ప్రశ్న. ఆయన లేవనెత్తుతున్న పాయింట్లు ఇవి ప్రధానంగా. బట్ అవి కరెక్టేనని చెప్పి అయితే ఆయన అంగీకరించారు కూడా.